కానీ కొంతమంది ఏంటంటే ఇంటి బయట నిమ్మకాయలు కట్టడం కానీ పచ్చిమిర్చి కానీ టెంకాయలు కానీ ఇవన్నీ పెడతారు. ఇది ఉంటేనే మనకు మంచిది, మనకు చెప్పారు స్వామి అంటారు. అవన్నీ మూఢనమ్మకాలు పక్క ఆ పక్క. ఎందుకనంటే సైన్స్ తో వచ్చారు. అందుకనే చెప్తున్నాను నేను, అవన్నీ మూఢనమ్మకాలు. నిమ్మకాయలు కొట్టేస్తే ఏదో అయిపోతుంది, ఇప్పుడు కాళభైరవ బొమ్మ పెట్టేస్తే ఏదో అయిపోతుంది, వినాయకుడిని పెట్టేయటం. వినాయకుడిని కూడా ఈ విచిత్రంగా తయారు చేశారు ఈ మధ్య. దిష్టి గణపతి. దిష్టి గణపతి అంటే ఏమంటున్నా, ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఈ దేవుణ్ణి దిష్టి గణపతిని ఆయన తయారయ్యొచ్చాడా? తప్పు కదా అది. అంటే మనల్ని మూఢత్వంలోకి నెట్టేస్తున్నారు. అంటే ఎందుకులే ఏదో నడిచిపోతుంది. ఎందుకనంటే నేను ఒక చోట ఒక క్రతువు జరుగుతోంది, ఆయన ఏదో చెప్తున్నాడు మంత్రాలు, ఏదో చేస్తున్నాడు పూజ. వీళ్ళు ఏదో ఇలాగ అనుకుంటున్నారు. వ్రతం అవుతోంది, ఆయన ఏదో చెప్తున్నాడు. ఎవ్వరికి కూడా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అక్కడ ఏం జరుగుతుందని అవసరమే లేదు. చేసేవాడికి కూడా వచ్చిన గెస్ట్ ఎవడొస్తున్నాడు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇక్కడ మంత్రాలు ఏం చదువుతున్నాడు అతనేమో అతనికి అక్కర్లేదు, అతను అన్ని తప్పులు చదువుతున్నాడు. ఇదంతా ఒక ఫార్స్. అయితే మనం ప్రేయర్ చేసుకొని పవిత్రంగా మనం భావించినప్పుడు పవిత్రంగా చూడాలి, చక్కగా చేసుకోవాలి. అలా చెయ్యకపోతే ఇదంతా పాడైపోతుందనేటువంటిది భ్రమ.